హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను జున్ను చేస్తున్నానండి. చాలామందికి ఇది ఇష్టం కదా. ఇది మా నాన్నగారికి చాలా ఇష్టం అండి. ఇది చేసినంతసేపు మా నాన్నే గుర్తొచ్చారు. అయితే దీని ప్రాసెస్ చూద్దాం. ఇది పౌడర్ అది కాదండి, రియల్ జున్ను పాలు. కాకపోతే ఇది ఫస్ట్ డే కాదు, సెకండ్ డే పాలు ఇవి. దీంట్లో ఇంకా పాలు కలపాల్సిన అవసరం లేదు, అందుకే డైరెక్ట్గా చేసేస్తున్నాను. నాకు కూడా రాదండి ఫస్ట్ టైం చేయడం. ధైర్యం చేసి చేశాను, చాలా బాగా వచ్చింది. మీకు కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏమో 1 లీటర్ తీసుకున్నానండి. ఆ పాలు ఒక బౌల్లో పంపేసి, తర్వాత మనం బెల్లం అర కేజీ పట్టిందండి. దగ్గర చిన్న మొక్క మిగిలిపోయింది. స్వీట్ తగినట్టు చూసుకొని వేసుకోండి, దీనికి ఎంత అనేం కొలత లేదు. తర్వాత ఒక 6 యాలక్కి పళ్ళు, కొంచెం షుగర్ వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పౌడర్ కూడా పక్కన పెట్టుకోండి. అయితే ఇందులో బెల్లం వేసాం కదా, ఇది కరిగేదాకా బాగా కలుపుకోవాలి నలుపుకుంటూని. అది కరిగిపోయిన తర్వాత ఇందులోని మిరియాలు ఉంటాయి కదండి, ఒక 10 మిరియాలు పడతాయి. దంచేసి కానీ పౌడర్ కానీ చేసుకొని వేసుకోండి. తర్వాత మన యాలకుల పొడి ఉంది కదండి, షుగర్ వేసి మనం మిక్సీ కొట్టిన పౌడర్ కూడా యాడ్ చేసేయండి. అది కూడా యాడ్ చేసి అప్పుడు మనం వడకెట్టుకునేది ఉంటుంది కదండి, జ్యూస్ వడకెట్టుకునే దాంట్లోని ఒక బౌల్ తీసుకొని అందులో అది పెట్టి ఇదంతా వడకెట్టేసుకోవాలి. డస్ట్ ఏమైనా ఉన్నా అంతా పైకి వచ్చేస్తుంది. నేను ఒక సాంగ్ పాడతానండి, అది ఏ మూవీ లేదు. ఎంతమందికి ఈ సాంగ్ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, చేయట్లేదు ఎవరు. నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ, చేరువ అవుతున్న స్టారువ, నా జత కాగలవా. నా మనసును నడిపిన తొలి వెలుగువ, తలపును నడిపిన తొలకరి చినుకువ, విరిసిన పెదవుల చిరు నగవకు నీవీ కారణమా. నేను పాడిన ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత అది కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బిర్యానీ తపాలు పెట్టుకోండి. నాకు లీటర్ పాలు కదా. తర్వాత 1 లీటర్ వాటర్ పడుతుందండి, అందులో వేసియండి. నా దగ్గర స్టాండ్ లేదు, అందుకని కంచాన్ని తిరిగేసి పెట్టాను. తర్వాత మనం జున్ను పాలను పెట్టేసుకొని దాని తగ్గ ప్లేట్ కూడా పెట్టి దాని మీద బిర్యానీ తపాల మూత కూడా క్లోజ్ చేసి ఏమైనా రాయి కానీ ఏమైనా బరువు పెట్టండి. హైలో పెట్టుకొని మధ్యలో మనం చెక్ చేసుకొని ఒక 20 మినిట్స్కి 30 మినిట్స్కి అలాగా నేను 30 మినిట్స్కి చెక్ చేశానండి. చూడండి, చాక్ క్లీన్గా ఉన్న చాక్ని మూత తీసి అందులో మనం గుజ్జు చూస్తే మనకి క్లీన్గా వచ్చేయాలండి. అలాంటిది నేను గుచ్చితే నాకు మిల్క్ అంటిపోయి లిక్విడ్ లాగా అయ్యింది, చూసారా? చూడండి. దానివల్ల మళ్ళీ క్లోజ్ చేసి నేను మళ్ళీ మూత పెట్టేసి బరువు పెట్టేశాను. నాకు దగ్గర ఇంకో 30 మినిట్స్ పడిందండి. 1 అవర్ పట్టిందండి ఇది బాయిల్ అవ్వడానికి. తర్వాత ఆఫ్ చేసుకొని మనం వేడంతా తగ్గేదాకా ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 3 అవర్స్ అలాగా పెట్టుకోండి, కొంచెం కూలింగ్గా తింటే బాగుంటుంది. నేనైతే నైట్ చేశాను, అందుకే నేను నైట్ వేడి తగ్గిన తర్వాత 12 ఆ టైంకి లెగిసి మరి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మార్నింగ్ తీసాను. అయితే ఇది 2వ రోజు పాలు కదండి, కొంచెం గట్టిగా కాకుండా ఇంకొంచెం స్మూత్గా సాఫ్ట్గా వచ్చేసిందండి. చూడండి, అంటే ఫుల్గా ఉన్నప్పుడు తీద్దామని మర్చిపోయాను, అప్పటికే సగం అయిపోయిందండి. ఇలా కొంచెం లూజ్ అయ్యింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అలాగని ఎంత విడిపోయినట్టు ఏం అవ్వలేదు, చాలా బాగుందండి. అయితే మా బాబుకి చాలా ఇష్టం. ఇంకా చూడండి ఇలా వచ్చిందనమాట. అంటే కేక్ లాగా కొంచెం ముక్కలా కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పౌడర్ పాలు కన్నా ఇలా ఒరిజినల్ది అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది బోన్స్ కూడా చాలా మంచిదనండి, ట్రై చేయండి. మా బాబుకి చాలా నచ్చిందంట, చాలా బాగుందని చెప్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.